హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కారణంగా కొన్ని ప్రత్యేకమైన పథకాలను అయితే ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మరియు విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పథకాలు అయితే ప్రారంభిస్తామని అయితే చెప్తున్నారనమాట. ఆ పథకాల గురించి మీకు పూర్తిగా వివరాలు అందించడంతో పాటు మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి వరుసగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి పథకాల గురించి మీకు ముందుగా చెప్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మే మొదటి వారంలో అయితే ఉంటాయి. ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఫ్రీ విద్యుత్ స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి దరఖాస్తులు అనేవి తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో ఆ యొక్క పథకం ఎవరికి వర్తిస్తుందనేది చెప్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా చెప్తాను. ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వీటితో పాటుగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా చెప్తాను. ఇలా ఈ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి ఉన్నాయి. మే నెలకు సంబంధించి మే నెలలో ఏ పథకాలు అనేటివి రాబోతున్నాయి, ఏ కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి కూటమి ప్రభుత్వం ద్వారా అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మే నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి ఉంటాయండి. ప్రతి నెల కూడా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి ప్రభుత్వం అయితే ఇస్తూనే ఉంటుందన్నమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే మే 1వ తేదీన పెన్షన్ ఇస్తారా లేదా అనేది చాలామందికి కూడా డౌట్ అనమాట. ఎందుకంటే మే 1వ తేదీన మేడే కార్మికుల దినోత్సవం. సో ఈ రోజున హాలిడేగా ఉంటే మీకు ఏప్రిల్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ గతంలో కూడా అంటే 2025 మేలో కూడా మే 1వ తేదీన వర్కింగ్ డేగా అయితే చేసిందనమాట. ఆ రోజు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. కాబట్టి మే 1వ తేదీన ఈ 2026లో కూడా వర్కింగ్ డే మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మే 1వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 6:30 గంటలకే ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మే 1వ తేదీన మిస్ అయినటువంటి వాళ్ళకి మే 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. కాబట్టి మే నెలలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీకు మే 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోండి. అలానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ అవుతున్నాయి. అవి ఎవరివంటే స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు. ఎవరైతే ఏప్రిల్ 15 లోపల స్పోర్ట్స్ పెన్షన్లకు అప్లై చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, అంటే స్పోర్ట్స్ పెన్షన్లు అంటే ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తి ఉంటే ఆయన యొక్క భార్యకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పెన్షన్నే స్పోర్ట్స్ పెన్షన్ అని అంటున్నారనమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే ఏప్రిల్ 15వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకొని ఏప్రిల్ నెల ఆఖరి వరకు అంటే ఏప్రిల్ 25వ తేదీ లోపల ఎవరైతే బయోమెట్రిక్ అనేది ఈకేవైసీ వేస్తారో వారి యొక్క పేర్లు అనేటివి మే నెలకైతే యాడ్ కావడం జరుగుతుంది. మే నెలలో పెన్షన్లు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి దాదాపు 6,000 మందికి పైగా లబ్ధిదారులు అయితే దరఖాస్తులు చేసుకొని ఉన్నారని సమాచారము. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మే నెలలోనే పెన్షన్ అయితే ఇచ్చేస్తారనమాట. మే నెలలో 4,000 రూపాయల కేటగిరీలో మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మే నెలలో జరిగేటువంటి ప్రాసెస్ ముఖ్యమైన కార్యక్రమాలు ఇవే పెన్షన్ల పంపిణీలో. అలానే మరొక సమాచారం ఏంటంటే ఈ మే నెలలోనే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి ఫైనల్ నోటీసులు అనేటివి రాబోతున్నాయి. ఎవరైతే సెకండ్ టైం అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మాత్రము ప్రభుత్వము ఫైనల్ నోటీస్ అనేది ఇచ్చి మీ పెన్షన్ని కొనసాగించాలా లేదా అనేది డిక్లేర్ చేయబోతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి కొత్త అప్డేట్ మే నెలకు సంబంధించి అయితే ఇదేనమాట. సో ఈ యొక్క అప్డేట్ మీద మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం. ఇకపోతే ఈ మే నెలలోనే మనకు రేషన్ పంపిణీ గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు యూనిట్కి 5 కేజీల చొప్పున రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తుంది ప్రభుత్వము. అలానే మనము అనుకున్నట్లుగానే ఇక్కడ 4 యూనిట్లకు సంబంధించి ఒక 1/2 కేజీ చక్కెర ప్యాకెట్ అయితే ఇస్తుందన్నమాట. అంతకు మించి ఎవరైతే ఉంటారో వారికి 1 కేజీ చక్కెర ప్యాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు రేషన్తో పాటు రేషన్ బియ్యంతో పాటు చక్కెర అనేది పొందుతారనమాట. అంతే తప్ప మనకు చింతపండు ఆయిల్ ప్యాకెట్ ఇవి ఏవి కూడా ఇవ్వడం లేదు రేషన్ పంపిణీలో. సో చాలామంది కూడా రేషన్ పంపిణీలో ఈ యొక్క చింతపండు, గోధుమలు, రాగులు, సజ్జలు,
ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. అవి ఏవి కూడా లేదండి. కేవలము రేషన్ బియ్యము, చక్కెర అయితే ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చక్కెర కూడా ఇవ్వడం లేదనమాట. కొన్ని ఏరియాల్లో వచ్చేసి రేషన్ బియ్యం తగ్గించి రాగులైతే ఇస్తున్నారని చెప్పి సమాచారం అనమాట. సో ఇది రేషన్ పంపిణీకి సంబంధించిన సమాచారం. అయితే రేషన్ పంపిణీ ఎప్పటి వరకు ఇస్తారు? మే 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకైతే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది రూల్ ప్రకారము. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మంత్కి అంటే మే నెల తర్వాత వచ్చేటువంటి మంత్కి సంబంధించి దివ్యాంగులు, వికలాంగులు, ముసలి వాళ్ళకి సంబంధించిన రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ మే నెల పెన్షన్స్ అనేటివి మే 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే జరుగుతుంది. ఈ రేషన్ పంపిణీలో భాగంగా రేషన్ సరుకులు అనేటివి మీరు తీసుకోండి. ఓకేనా? ఇది రేషన్కి సంబంధించిన అప్డేట్ మే నెలకు సంబంధించి. ఈ 2 స్కీములు ప్రతి నెలలో కూడా వస్తాయి కాబట్టి వీటి గురించి మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు. కొత్తగా ఏమేం పథకాలు, ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి అనేది ఇక్కడ నుంచి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు పూర్తిగా చూడండి. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మాట్లాడుకుందాం. తల్లికి వందనం పథకానికి సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వము జూన్ 12వ తేదీన అయితే విడుదల చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉంటారో లేదా సంరక్షకులు ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి అయితే 13,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మే నెలలో ఏం జరుగుతుందంటే ఏప్రిల్ 24వ తేదీ లోపల అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ అవుతాయన్నమాట. హాలిడేస్ అనేవి డిక్లేర్ చేస్తారు. ప్రభుత్వము స్కూల్ డేటా ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క డేటానంతా కూడా తీసుకొని ఆ డేటాని వెరిఫికేషన్ అయితే చేస్తుంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే చేస్తుంది అనమాట. ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా విద్యార్థికి సంబంధించినటువంటి అటెండెన్స్ సో ఇక్కడ మనకు తీస్తారనమాట. అటెండెన్స్ ఎవరికైతే విద్యార్థికి ఈ 2025-26 సంవత్సరంలో 75% కంటే ఎక్కువగా ఉంటుందో ఆ విద్యార్థిని ముందుగా ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకుంటారు. ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రకాల వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా ఆ కుటుంబానికి సంబంధించి అంటే ఆ పిల్లవాడి కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ పేరున్నారా, ఆ కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉందా, విద్యుత్ వినియోగం ఎక్కువగా వాడుకుంటున్నారా, ఇలాంటి 6 స్టెప్ వ్యాలిడేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా వ్యాలిడ్ చేస్తారనమాట. అన్నిటినీ క్లియర్ చేసినటువంటి విద్యార్థికి జూన్ 12వ తేదీన 2026 సంవత్సరంలో ఈ విద్యార్థికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వము మే నెలలోనే ప్రాసెస్ చేయబోతుంది. లబ్ధిదారుల లిస్ట్ అనేది జూన్ 1వ వారంలో అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు నేను మీకు చెప్తాను తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు బెనిఫిట్ అనేది వస్తుందా లేదా అనేది. తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అని ప్రకటించినప్పటికీ 13,000 రూపాయలు మాత్రమే తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 13,000 రూపాయలు మాత్రం వస్తాయి. 2,000 రూపాయలు స్కూల్ లేదా కాలేజ్ మెయింటెనెన్స్ కొరకు అయితే యూజ్ చేసుకుంటారు. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులను విడుదల చేస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పుంది గవర్నమెంట్. సో గతంలో కూడా విడుదల చేశారు. కొన్ని కారణాల చేత కొంతమంది విద్యార్థులకు అయితే పడలేదు. ఆ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి మే నెలలో జరిగేటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ వచ్చేసి ఉచిత విద్యుత్ పథకం. ఇప్పటికే మీరు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి అయితే వినే ఉంటారు. ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే సరఫరా చేయబోతుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసిందనమాట. మీరు చేనేత కార్మికులు అయి ఉండి మీ దగ్గర చేనేత కార్మికులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కనుక ఉండినట్లయితే, సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే మీరు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. మీకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది పథకం ద్వారా అయితే రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉంటాయో పవర్ లూమ్స్ మెయింటైన్ చేస్తున్నారో అంటే చేనేత కార్మికులు యంత్రాల ద్వారా మిషన్స్ ద్వారా చేనేత కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే వారికి కూడా 500 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అనేది పంపిణీ చేస్తామని చెప్పింది. దానికి సంబంధించి కూడా దరఖాస్తులు అనేటివి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరైతే ఈ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు అనేటివి చేయండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. మే నెలలో వీరికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఓకేనా?
అదేవిధంగా ఈ మే నెలలో మరొక పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఉచిత ఇల్లు పంపిణీ. ఈ ఉచిత ఇల్లు పంపిణీ గురించి మీకు క్లియర్గా చెప్పాలండి. అసలు రాష్ట్రంలో ఉచిత ఇళ్లకు సంబంధించి ఏ ప్రాసెస్ జరుగుతుందనేది చాలామందికి కూడా తెలియదు అనమాట. నేను మీకు చెప్తాను, వినండి. మే నెలలో మాత్రము ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి పేదలకు ఎవరికైతే స్థలం ఉండి ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్ట్ అంతా కూడా వెరిఫికేషన్కి అయితే వెళ్ళి ఉందన్నమాట. వారి యొక్క లిస్ట్ అనేది మే నెలలో రిలీజ్ అవుతుందని సమాచారం. యాక్చువల్గా కొలుసు పార్థసారథి గారు ఏప్రిల్ నెలలో ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సొంత స్థలం కలిగి ఉండి ఇంటి కొరకు నిర్మాణం కొరకు ప్రభుత్వం నుంచి లోన్ కొరకు అయితే దరఖాస్తులు చేసుకోగా అందులో 6 లక్షల మంది ఎలిజిబుల్ అయినని చెప్పి ప్రభుత్వము ఒక నివేదికను రెడీ చేసి దాన్నైతే సెంట్రల్ గవర్నమెంట్కి ఆవాస్ ప్లస్ ఈ యొక్క యాప్ ద్వారా అయితే డేటాను పంపించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆ యొక్క లిస్ట్ని వెరిఫికేషన్ చేసిన వెంటనే కూడా ప్రభుత్వము, మన కూటమి ప్రభుత్వము ఈ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి అనేది తెలియజేస్తుంది. ఇది కూడా మనకు మే నెలలోనే జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి జరిగేటువంటి ప్రక్రియ. ఇవి పక్కన పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి కూడా ఈ నెల 19వ తేదీ వరకు అయితే దరఖాస్తులను తీసుకున్నారు, అవకాశం అయితే కల్పించారు. అది చాలామందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎప్పుడైతే లిస్ట్ అనేది రావడం జరుగుతుందో ఆ తర్వాత అర్బన్ విభాగానికి సంబంధించి వచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా వెరిఫికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వానికి పంపిస్తుంది. అప్పుడు ఇల్లు అనేటివి రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా మే నెలలోనే జరగనుందన్నమాట. ఇలా మే నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి, రేషన్కి సంబంధించి, ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి, తల్లికి వందనం పథకానికి సంబంధించి, ఇళ్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ విధంగా మే నెలలో జరగబోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏప్రిల్ నెలలో, ఈ మే నెలలోనే రాష్ట్ర ప్రభుత్వము హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ అనేది గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే సర్వే అయితే చేయించబోతున్నారు. మీ యొక్క ఇంటికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారి వచ్చి మీ యొక్క వివరాలతో పాటు మీ ఇంటి యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ నమోదు చేసుకుంటున్నారంటే దేశ జనాభా లెక్కల్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము 2026-27 సంవత్సరం లోపల జనాభా లెక్కలను అయితే చేయబోతుంది. ఇందులో భాగంగా మొదటి దశలో గృహగణన అయితే చేయబోతుంది అనమాట. ఈ మే నెల ఆఖరి వరకైతే సచివాలయ అధికారుల ద్వారా అయితే గృహగణన కంప్లీట్ చేస్తుంది. తర్వాత వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో చేసి జనాభా లెక్కలు అయితే చేస్తారు. అక్కడితో జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా జరగబోతుంది అనమాట మే నెలలో. ఇలా ఇన్ని పథకాలు అయితే ఉండబోతున్నాయి మే నెలలో. సో మీకు ఈ పథకానికి సంబంధించి పర్టికులర్గా ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో మీరు దాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి వస్తాయి. అందుకే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాలు, ఈ పథకాలు మాత్రమే మే నెలలో ప్రారంభించబోతున్నట్లు పర్టికులర్గా క్లియర్గా సమాచారం రావడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.